తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు ఇంకేం కావాలి మనకు? తక్కువే ఉంటుందండి, ఆయన ఉంటే చాలు మనకు. అలాంటి రాజా రామచంద్రస్వామి వారి యొక్క పుట్టినరోజు మార్చి 27వ తారీఖున శుక్రవారం నాడు అద్భుతమైనటువంటి శ్రీరామనవమి. ఎక్కడ చూసినా మామిడి తోరణాలు, పులిహోరలు, కళ్యాణోత్సవాలు, కళ్యాణ తలంబ్రాలు గల్లి గల్లికి మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ విదేశాలలో ఎక్కడ చూసినా రామ కళ్యాణం చూడడానికి అందరూ పోటీ పడతారు. ఎందుకంటే ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకుంటే మన జీవితంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే ఏంటి? అనుగ్రహం. అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవం, అక్కడ భద్రాద్రిలో నిత్య కళ్యాణోత్సవం ఎక్కడ చూసినా జరుగుతుంది. చూసారా? అలాంటి అద్భుతమైనటువంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తుంది. మీ జీవితంలో సమస్యలు ఎక్కువయ్యాయా? శాంతి కనిపించడం లేదా? ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణంలో పిలవకపోయినా వెళ్ళండి సార్. ఆ కళ్యాణ మంత్రాలు వినండి, ఆ కళ్యాణ అష్టపదులు వినండి, కళ్యాణ అష్టకాలు వినండి, ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకోండి, ఆ భోజనం చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే యొక్క మంత్రాన్ని, తారక మంత్రము ఒక్కసారి చెప్పినా చాలట. విష్ణు సహస్రనామం మొత్తం చెప్పకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇలా 3 సార్లు చెప్తే సహస్రనామం చేసినంత ఫలితం. అందులోనూ రాజా రామచంద్రస్వామి వారు పుట్టినరోజు ఆయన గుర్తిస్తే ఎంత ఆనందపడతారు కదా ఆయన. ఈ స్వామివారికి ఇక్కడ దేవుడి గురించి కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో చక్కటి ఫలితాన్ని ఇస్తుంటాడు. ఏ రకంగా చెప్తాచో, రావణుడు మన అహంకారం, సీతమ్మ మన యొక్క పవిత్రత, హనుమంతుడు మన భక్తి, మనస్సులో రాక్షసత్వాన్ని జయిస్తే మనమే రాముడు. అలాంటి రాముడికి ఎందుకు కష్టాలు వస్తాయి? మనకు కోపం, అహంకారం, అసూయ, ఇవే మన సమస్యలకు మూలం. రాముడు చెప్పిన పరిష్కారం ఏంటి? సహనంగా ఉండండి, సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ఏకపత్ని వ్రతం ఉండండి. మిత్రుడితో ఎలా ఉండాలో చెప్పాడు, శత్రువుతో ఎలా ఉండాలో చెప్పాడు, భక్తుడితో ఎలా ఉండాలో చెప్పాడు. రామనామ జపం రోజు 108. అప్పట్లో అంతా కూడా రామకోటి రాసేవాళ్ళందరూ, ఇప్పుడు కూడా రాస్తున్నారు అనుకుంటున్నాను. ఎన్నో చోట్ల రామకోటి స్తూపాలన్నీ కూడా వేశారు. సుందరాకాండ ఈరోజు మనం ఏమేం చేయొచ్చు? సుందరాకాండ పారాయణం చేయొచ్చు, పానకం పెట్టచ్చు, చలివేంద్రాలు పెట్టచ్చు, భోజనాలు పెట్టచ్చు, అన్ని రకాలైన చేయొచ్చు. దేవుడు బయట లేడని మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. మనం పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్తే అందరూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. రామాయణం యొక్క గూఢార్థం అన్నీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉన్నటువంటి ఆ రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ఇది ఈరోజు కేవలం ఒక పండగ మాత్రమే కాదండి, జీవితం ఎలా జీవించాలో నేర్చుకునే ఒక రోజు. ఈ రోజున రాముడు అవతరించి ధర్మాన్ని కాపాడాడు, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు, 14 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇదే మనకు పాఠం. సత్యం మాట్లాడమని చెప్పాడు. చేద్దామా? అలాంటి ఆ రామచంద్ర స్వామి వారికి రామదాసు గారు తయారు చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క మంగళసూత్రంతో కళ్యాణం ఒంటిమిట్టలో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది, భద్రాద్రిలో జరుగుతుంది. గల్లీలో జరిగే ఈ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని అందరం పాల్గొని మనలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించుకొని రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని జై శ్రీరామ్ అనే యొక్క నామంతో మారుమోగుతూ హనుమంతుని జెండా ఊపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రామదండుగా అందరం కూడా ముందుకెళ్ళి రామ కళ్యాణం చేస్తాం. జై శ్రీరామ్.